బీహార్లో ఒకే అడ్రస్పై 250 మందికి ఓటర్ కార్డులు ఉన్నాయి. ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్కి కూడా ఏకంగా 2 ఓటర్ కార్డులు ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఒకే అడ్రస్పై 80 మందికి ఓటర్ కార్డులు ఇచ్చారని ఈ మధ్య రాహుల్ గాంధీ కూడా అన్నారు. తమిళనాడులో వలసొచ్చిన కూలీలని తమిళ ఓటర్ లిస్టులో చేరుస్తున్నారని కాంగ్రెస్ లీడర్ చిదంబరం అన్నారు. ఇంత జరుగుతుంటే మనమెందుకు సైలెంట్గా ఉండాలనుకున్నారో ఏమో. మన కేటీఆర్ కూడా అసలు ఈవీఎం వద్దు, బ్యాలెట్ ఓటింగ్ ముద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే అసలు నిజంగానే ఎలక్షన్ ప్రొసీజర్లో ఇన్ని తప్పులు జరుగుతున్నాయా? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నిజంగానే ఈసీ సెంట్రల్ గవర్నమెంట్కి అమ్ముడుపోయిందా? ఈసీ కావాలనే అక్రమాలని ప్రోత్సహిస్తోందా? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఉన్నట్లుండి బయటకు వస్తున్న ఈ ఫేక్ ఓటర్ కార్డుల లెక్కేంటి? పదండి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒక పక్క అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్పై ఇండియా ఇంటర్నేషనల్ రేంజ్లో ఫైట్ చేస్తుంటే, ఇంకో పక్క దేశం లోపల ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీలు అన్నీ పోరాడుతున్నాయి. 2014 నుంచి కౌంట్ చేసుకుంటే 2019లో, ఆ తర్వాత రీసెంట్గా 2024లో ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బీజేపీ గవర్నమెంట్కి అమ్ముడుపోయిందని, అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్కి పాల్పడిందని, ఓట్ల రిగ్గింగ్కి కూడా చేసిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రచ్చ చేయడం మొదలుపెట్టాయి. ఇక ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ఈసీ తీసుకున్న ఒక డెసిషన్ ప్రతిపక్షాలన్నింటికీ ఒకేసారి కోపం తెప్పించింది. ఇంకేముంది, ఆ పార్టీల లీడర్లు, పార్టీ కార్యకర్తలు అందరూ రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా జనాలకి కూడా ఈసీ మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనికి తోడు వేరే రాష్ట్రాల్లో ఓటర్ల లిస్టు విషయంలో, ఎన్నికల ప్రొసీజర్స్ విషయంలో జరుగుతున్న అక్రమాలు, ఫేక్ ఓటర్ కార్డుల కేసులు వరుసగా బయటపడుతుండడంతో ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఈసీని కార్నర్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాయి. అయితే అసలు ఈ గొడవంతా మొదలైంది బీహార్లో రీసెంట్గా ఈసీ స్టార్ట్ చేసిన ఒక ఓటర్ స్పెషల్ డ్రైవ్తోనే. బీహార్లో ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలకి ముందు ఓటర్ లిస్ట్ని సరిచేయాలనుకుంది ఈసీ. అంటే ఫేక్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఎక్స్పైర్డ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే సమాచారం రావడంతో వాటిని తొలగించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. ఆ డ్రైవ్ నుంచి అసలు రచ్చ మొదలైంది. ఈసీ దాదాపు 65 లక్షల మంది ఓటర్లని లిస్ట్ నుంచి తొలగించింది. వీళ్ళంతా చనిపోయిన వారు, లేదంటే వలస వెళ్ళిపోయిన వాళ్ళు, అది కాదంటే డూప్లికేట్ ఓటర్లు అని చెప్పి వాళ్ళ ఐడీస్ని బీహార్ ఓటర్ లిస్ట్ నుంచి తీసేసింది ఈసీ. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు మిగిలిన పార్టీలన్నీ బీహార్లో గెలవడం కోసమే బీజేపీలా కుట్రపూరితంగా ప్రతిపక్షాల ఓటర్లను టార్గెట్ చేసి వాళ్ళ ఓటు హక్కు తీసేస్తుందని రచ్చ మొదలెట్టాయి. అదే టైంలో అసలు ఎలక్షన్స్ కమిషన్ మొత్తం బీజేపీకి తొత్తుగా పనిచేస్తుందని, 2024 జనరల్ ఎలక్షన్స్తో కూడా బీజేపీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా ఈసీనే హెల్ప్ చేసిందని ఆరోపించడం స్టార్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల నుంచే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందని ఆరోపిస్తున్న రాహుల్ ఈసారి ఈసీపై డైరెక్ట్ అటాక్ దిగడంతో ఇష్యూ బాగా సీరియస్ అయింది. ఇదే ఇష్యూలో రాహుల్ గాంధీ తాజాగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి మరీ ఫేక్ ఓటర్ లిస్ట్పై స్ట్రాంగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు పరిస్థితి కంప్లీట్గా రాహుల్ గాంధీ వర్సెస్ ఈసీగా మారిపోయింది. అయితే అసలు రాహుల్ గాంధీ తన ప్రజెంటేషన్లో ఏం చెప్పారు? మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా భారీగా ఓటర్ స్కామ్ జరిగిందనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలకి సూపర్ విక్టరీ దక్కింది. బట్ జస్ట్ 4 నెలల గ్యాప్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే అందులో సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి బంపర్ విక్టరీ సాధించింది. ఓటర్ల స్కామ్ వల్ల ఇది సాధ్యమైందనేది రాహుల్ గాంధీ ఆరోపణ. ఇక కర్ణాటకలో కూడా భారీగా నకిలీ ఓటర్ల సహాయంతో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిచిందంటున్నారు రాహుల్. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో 1,00,000కు పైగా నకిలీ ఓటర్లు, నకిలీ అడ్రస్లు, బల్క్ ఓటర్లతో పాటు మొత్తంగా 6.5 లక్షల ఓట్ల చోరీ జరిగినట్లు కనిపెట్టామంటున్నారు ఆయన. ఒకే వ్యక్తి వేరే రాష్ట్రాల్లో ఓటర్గా ఉండడం, ఒకే ఇంటి అడ్రస్తో 50 నుంచి 100 మందికి ఓటర్ ఐడీలు కలిగి ఉండడం, ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అండ్ దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు ఆయన. 2 కోట్ల మంది జనాభా ఉన్న హర్యానాలో కూడా 1,00,000 ఓట్లు ఫేక్ అని తేలడం, అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 స్థానాల్లో
గెలుపోటముల మధ్య ఓట్ల తేడా వేల సంఖ్యలోనే ఉందంటే ఈ ఫేక్ ఓటర్లు ఎలక్షన్స్ పై ఎంత దారుణమైన ఇంపాక్ట్ చూపిస్తున్నారో అర్థం చేసుకోవాలనేది రాహుల్ మాట. ఇక 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దాదాపు ఈ ఫేక్ ఓటర్ల వల్లే బీజేపీ 25 సీట్ల వరకు గెలిచిందని చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు రాహుల్ గాంధీ. అంతేకాదు అసలు ఎన్నికల ముందు ఓటర్ల లిస్ట్ డిజిటల్ కాపీని కూడా మాకు ఇవ్వలేదని, ఇప్పుడు ఓటర్ల లిస్ట్ అక్రమాలు ఒక్కొక్కటిగా మేము బయట పెడుతుంటే ఈసీ వెబ్సైట్ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని ఈసీపై భారీ ఎలిగేషన్స్ చేశారు ఆయన. అయితే ఈసీ మాత్రం రాహుల్ ఆరోపణలని కొట్టిపారేయడమే కాకుండా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. రాహుల్ గాంధీ ఆరోపణలన్నింటినీ ఈసీ కొట్టిపారేసింది. నిజంగా ఆధారాలుంటే, అంటే ఓటర్ జాబితాలో అనర్హులైన ఓటర్లను చేర్చి అర్హులైన వాళ్ళని తొలగించినట్లు మీ దగ్గర పక్కా ప్రూఫ్ ఉంటే, ఆ ఓటర్ల పేర్ల డేటాని ఓటర్ రిజిస్ట్రేషన్ నియమావళి 1960లోని రూల్ నెంబర్ 20/3B కింద అటాచ్ చేసి డిక్లరేషన్తో కూడిన అఫిడవిట్పై సంతకం చేసి మాకు పంపించండి. అలా పంపిస్తే అందులో తప్పొప్పులు మేము చూస్తాం. ఒకవేళ ఈ డిక్లరేషన్ మీరు ఇవ్వలేదంటే మీరు చెబుతున్న దానిపై మీకే నమ్మకం లేదని అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు దేశానికి మొత్తానికి క్షమాపణ చెప్పాలి. భారత ప్రజలని మిస్లీడ్ చేసే ఈ పనికిమాలిన ఆరోపణలు మానుకోవాలి అని కర్ణాటక ఈసీ నుంచి కౌంటర్ వచ్చింది. అలాగే కొంతమంది రాహుల్కి కౌంటర్ ఇస్తూ అసలు ఆ ఫేక్ ఓటర్లంతా ఓటు వేశారని గ్యారంటీ ఏంటి, అలాగే వాళ్ళంతా కేవలం బీజేపీ కూటమి పార్టీలకే ఓటు వేశారని ప్రూఫ్ ఏంటి, 2019 ఎన్నికల్లో చాలా ఓట్లు కాంగ్రెస్తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీలకు చెందిన ఫేక్ ఓటర్లను కూడా పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఫేక్ ఓటర్ కార్డులు భారీగా పట్టుపడ్డాయి. అలాంటప్పుడు ఈసీ కేవలం బీజేపీతోనే కుమ్మక్కైందని ఎలా ఆరోపిస్తున్నారు అని కౌంటర్ చేస్తున్నారు. ఈ రచ్చ జరుగుతుండగానే ఇంకో కాంగ్రెస్ లీడర్ చిదంబరం కూడా ఈసీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో వలస కూలీలను కూడా తమిళ ఓటర్ లిస్టులో చేరుస్తున్నారన్నారు ఆయన. ఇప్పటికే 6 లక్షల మంది వలస కూలీలకు పైగా తమిళ ఓటర్లుగా రిజిస్టర్ అయ్యారని షాకింగ్ ఎలిగేషన్స్ చేశారు ఆయన. ఇంత జరుగుతుంటే మనమెందుకు సైలెంట్గా ఉండాలనుకున్నారో ఏమో. మన కేటీఆర్ కూడా అసలు ఈవీఎం వద్దు, బ్యాలెట్ ఓటింగ్ పెట్టండి అంటూ ఓ కామెంట్ విసిరారు సోషల్ మీడియాలో. ఏది ఏమైనా ఇప్పుడు ఈసీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. మరి ఇది ఎటుపోతుందో చూడాలి. అయితే నిజంగానే దేశంలో ఓటర్ల అక్రమాలు జరగడం లేదా అంటే, ఫేక్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, అటు ఇటుగా దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉంటారు. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తుంది. దానికి కారణం మనది అతిపెద్ద దేశం కావడమే. 140 కోట్ల మంది జనాభా ఉండడంతో మొత్తం మేనేజ్ చేయడం అసాధ్యం అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు అలసత్వం మానుకొని బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రీసెంట్గా బీహార్లో ఈసీ కండక్ట్ చేస్తున్న ఓటర్ డ్రైవ్లో 65 లక్షల ఫేక్, డూప్లికేట్ ఓటర్లు బయటపడడమే దీనికి అతిపెద్ద ఎగ్జాంపుల్. అక్కడే టాప్ లీడర్ తేజస్వి యాదవ్కి 2 ఓట్లు ఉన్నాయంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. అంటే ఈ డ్రైవ్ జరగకపోయి ఉంటే ఈ ఓట్లు ఎవరో ఒకరికి వేసేవాళ్ళు కదా. ఇదే ఓటర్ స్కామ్ అంటే. ఆ ఓటు ఎవరికి పడుతుంది, ఏ పార్టీకి పడుతుంది అనేది పక్కన పెడితే, భారతదేశ భవిష్యత్తును నిర్ణయించడం కోసం ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన ఆయుధం లాంటి ఓటు హక్కు మాత్రం ఓ జోక్గా మారిపోతుంది కదా. రాహుల్ గాంధీ ఆరోపించాడనో లేదంటే చిదంబరం అన్నాడనో కాదు, ఫేక్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు ఉండకుండా ఓటర్ రిజిస్ట్రేషన్, ఎలక్షన్స్ అనేవి 100% ట్రాన్స్పరెన్సీతో జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఈసీపై ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్గా ఒక్కటి మాత్రం నిజం, ఓటర్ల స్కామ్ జరిగిందో లేదో ముందు బయటపడవచ్చు. అలాగే ఈసీ ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా రాబోయే కాలంలో తెలియచ్చు. బట్ ఇన్నాళ్ళ నుంచి ఈసీ పనితీరులో మాత్రం కొంత అలసత్వం తప్పనిసరిగా కనిపించేది. అండ్ ఇప్పుడు రాహుల్ గాంధీ విపక్షాల పుణ్యమా అని ఈ సమస్యకి మాత్రం చెక్ పడబోతుంది. ఖచ్చితంగా ఇకపై ఈసీ డూప్లికేట్ ఓటర్లని, ఫేక్ ఓటర్లని అతి త్వరగా వెతికి తొలగించేలా ప్రెషర్ అయితే పెరిగింది. అండ్ ఈసీ ఇప్పుడు బీహార్లో స్టార్ట్ చేసిన ఓటర్ డ్రైవ్ లాంటి క్యాంపెయినింగ్స్ మిగతా రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా ఈ ట్రాన్స్పరెన్సీ పెంచి ఫేక్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లని తొలగించాలి. మరి చూడాలి ఇకపై ఏం జరుగుతుందో. మరి మీరేమంటారు? రాహుల్ గాంధీ చెప్పినట్లే ఈసీ తప్పు చేసిందంటారా, లేదంటే ప్రతిపక్షాలు వాళ్ళ ఓటమిని తట్టుకోలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటారా? అలాగే మీ ఏరియాలో, మీ చుట్టుపక్కల ఎప్పుడైనా ఫేక్ ఓటర్లని, 2-3 ఓటర్ ఐడీలు ఉన్న వాళ్ళని చూసారా? కామెంట్ చేసి చెప్పండి.